గత 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజల కలలు కల్లలుగా మిగిలిపోయాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై ప్రజలకు అన్నీ తెలిసేలా శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. గత సర్కార్ సమయంలో అప్పులు తెచ్చి పాలన జరపాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని చెప్పారు భట్టి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి, ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని, మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ, అయితే ప్రభుత్వం చర్చ జరిపే అంశంపై ముందు రోజు డాక్యుమెంట్ ఇస్తే బాగుండేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నోటు చదవకుండా మాట్లాడమనడం సరికాదని చెప్పారు. 42 పేజీల బుక్ ఇచ్చి 4 నిమిషాల టైం మాత్రమే ఇచ్చారని, సభలో సభ్యుల హక్కులు కాపాడాలని అన్నారు హరీష్. ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు. కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. ఇక ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్పై అర్థవంతమైన చర్చ జరగాలంటే సభ్యులకు కనీసం గంట బ్రేక్ టైం ఇవ్వాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా ప్రభుత్వాన్ని ఇదే కోరారు. I know what Honorable Legislative Affairs Minister Saab has just mentioned about laying of a statement by the government for the short discussion. But as we all know that this is a very important subject and we have to read so many pages, sir. It's almost some 40 pages of book. So through you, I just want to make one request, because we can have a fruitful discussion, we can have a good discussion. మరింత సమాచారం ప్రతినిధి అగస్త్య లైవ్ లో అందిస్తారు. కరెస్పాండెంట్ అగస్త్య మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. అగస్త్య, ఇంతకీ ఈ శ్వేతపత్రంలో ప్రభుత్వం ఏ అంశాలను చెప్పబోతోంది? మొత్తం 40 పేజెస్ ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. సో దీనిపై విపక్షాల కౌంటర్ కూడా ఎలా ఉండొచ్చు? ఎటకేలకు ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రంలో విపరీతంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వం ద్వారా ఉన్న కార్పొరేషన్లు కానీ విపరీతంగా అప్పులు చేశాయని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో వాదన వినిపించింది. మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర కేబినెట్ సభ్యులందరూ కూడా అప్పులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి, అప్పుల ఊబిలోకి నెట్టివేశారు, ఆర్థిక విధ్వంసం జరిగిందని పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో కూడా పెట్టారు. అయితే ఎటకేలకు శ్వేతపత్రం విడుదల చేయాలని మొదటి నుంచి భావిస్తున్న ప్రభుత్వం ఈరోజు కొద్దిసేపటి క్రితమే హౌస్లో ఈ 40 పేజీల శ్వేతపత్రాన్ని, ఆర్థిక పరమైన అంశాల అన్నింటినీ కూడా కలిపి ఈ 40 పేజీల శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంలో గతంలో ఏ విధంగా బడ్జెట్లు ఉన్నాయి, ఎంత బడ్జెట్లు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టారు, ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి బడ్జెట్ను ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అనే అంశాలను చెప్పడంతో పాటు విభిన్న శాఖలు చేసిన అప్పులు, శాఖల కోసం చేసిన అప్పులన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్ వారిగా పెట్టడంతో పాటు కార్పొరేషన్లు చేసిన అప్పులు, గవర్నమెంట్ గ్యారంటీలతో చేసిన అప్పులు, నాన్ గ్యారంటీడ్ అప్పులు, ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఏదైతే ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి తీసుకొచ్చిన అప్పులు ఎన్ని ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ ఎన్ని ఉన్నాయనే మొత్తం డీటెయిల్స్ కూడా, నాన్ గ్యారంటీడ్ లోన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. మొత్తం అప్పుల డీటెయిల్స్ అన్నింటినీ కూడా 6,71,757 ఇది ప్రస్తుతం
అప్పుల ప్రస్తుతం ఉన్న అవుట్ స్టాండింగ్ డేట్గా చూపిస్తున్నారు. అంటే ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పు సంఖ్య 6,71,757 అని చెప్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేవలం 74,000 అప్పు మాత్రమే ఉంది. ఇప్పుడు 6,71,000 అప్పు టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ ఉందనేది చెప్పే ప్రయత్నం చేశారు. 5 లక్షలు వరకు అప్పు ఉంటుందని చెప్పారు. కానీ 5 లక్షల అప్పుకు మించి 6,71,000 అప్పు చూపించడంతో పాటు ఇతర అంశాలను కూడా చూపిస్తూ ఫైనల్ స్టేట్మెంట్గా అప్పులు ఎలాగున్నా కానీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో 6 గ్యారెంటీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాము, సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ప్రభుత్వం చెప్పబోతోంది. అప్పులు చేసిన మాట వాస్తవమే కానీ సంపద సృష్టించామనేది బీఆర్ఎస్ చెప్పబోతోంది.